13వ ఆదివారం పునీతులు పేతురు పౌలుల మహోత్సవం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో గాక, మీ ఆత్మతోను గాక. క్రీస్తువే మన ప్రకటనము, క్రీస్తువే మన ప్రబోధము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము శ్రీసభ పరంగా సామాన్య కాలంలోని 13వ ఆదివారాన్ని స్మరించుకుంటూ ఉన్నాము. అదే సమయంలో శ్రీసభ పునాదులైనటువంటి పునీతులు పేతురు పౌలుల పండుగను కూడా కొనియాడుతూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో మనము ప్రభుని ప్రకటించాలి, ప్రభుని ప్రబోధించాలి అన్నటువంటి అంశాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈనాటి సువార్తను మనం గమనించామంటే యేసు ప్రభు పేతురునకు ప్రధానాధిపత్యాన్ని ఇవ్వడం గురించి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన 2వ పట్టణంలో చూసామంటే ఏ విధంగా ప్రభు పౌలును ఎన్నుకొని తన సేవకై నియమిస్తూ ఉన్నాడు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము ప్రభు యొక్క సందేశాన్ని, సువార్తను ప్రకటించడానికి పంపించబడుతున్నామన్నటువంటి ఆ సత్యాన్ని ఈరోజు నేర్చుకోవాలి. ఈనాటి ఆదివారం నుండి, ఈనాటి పండుగ నుండి మనము 3 విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది ప్రభుని సంకల్పం, శిష్యుల నియామకం. రెండవది పేతురు పిలుపు, ప్రభుని ప్రకటనము. మూడవది పౌలు పిలుపు, ప్రభుని ప్రబోధం. ఈ 3 సత్యాలను కూడా మనం ధ్యానించుకున్నామంటే మనము పండుగలోని పరమార్థాన్ని గ్రహించగలము. మొదటిది ప్రభుని సంకల్పము, శిష్యులను నియమించడం. ప్రభువు తన యొక్క సందేశాన్ని ఈ లోకానికి అందించడానికి, తన యొక్క పరిచర్యను కొనసాగించడానికి, దైవరాజ్య సువార్తను విస్తరింపజేయడానికి తన యొక్క శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. పాస్కా పరమ రహస్యం ద్వారా 12 మంది శిష్యులు ఎన్నుకోవడం కానీ, ఆ తరువాత పౌలును కూడా అపోస్తులుగా ఎన్నుకోవడం కానీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువు తను స్వయంగా అన్ని చేయవచ్చు, సర్వశక్తిమంతుడు, సమస్తమును కూడా సాధ్యం చేసే ప్రభు అయినప్పటికీ కూడా మానవ రక్షణను మానవ సహకారంతో చెయ్యాలి అని సంకల్పించాడు. అందుకొరకే మానవుడికి సహకారాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మన పాత నిబంధనలు చూస్తూ ఉన్నాం. ప్రభువు ప్రతి పనిని కూడా మధ్యవర్తుల ద్వారా నిర్వహిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుని మధ్యవర్తులు. వారి ద్వారా దేవుడు తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని, తన రక్షణమును ఈ లోకానికి అందిస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలు యేసు ప్రభు కూడా తాను స్థాపించి తాను రక్షించినటువంటి ఆ శ్రీ సభను కొనసాగించడానికి మధ్యవర్తులను, అనగా తన శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు మనము కొనియాడుకునే 2 ప్రధాన శిష్యులు, పునీత పేతురు, పునీత పౌలులు, ఇద్దరు కూడా ప్రభుని చేత నియమింపబడిన వారే. ఇద్దరు కూడా సువార్త సేవకై పంపించబడిన వారే. ఇద్దరు కూడా క్రీస్తునకు వేద సాక్షులుగా జీవించిన వారే. అంతటి గొప్ప సంకల్పాన్ని ప్రభు శిష్యుల ద్వారా నెరవేరుస్తున్నాడు. ఈరోజు మనము కూడా క్రైస్తవులముగా క్రీస్తునకు మధ్యవర్తులుగా ఉండాలి. ప్రభువు నీ ద్వారా, నా ద్వారా తనకి సువార్తను, తనకి సందేశాన్ని, తనకి రక్షణను ఈ లోకానికి అందించాలని ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆయన మధ్యవర్తులుగా, ఆయనకు సహకరించే వారిగా మనం ఉండగలమా? ఆయన సేవకులుగా, పరిచారకులుగా మనం జీవించగలమా? మనము ఒక వాహినిగా ఉండి క్రీస్తు యొక్క అనుగ్రహాన్ని ఈ లోకానికి అందించగలమా? ఈనాటి శిష్యుల నుండి ఈ యొక్క సత్యాన్ని నేర్చుకుందాం. మనం కూడా క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి రెండవది పేతురు. పేతురు ప్రభుని ప్రకటించినవాడు. ఈనాటి సువార్త ఆలకిస్తున్న మత్తయి సువార్త 16వ అధ్యాయం
ప్రభు అడుగుతున్నాడు, నేను ఎవరినని మీరు భావిస్తూ ఉన్నారని శిష్యులు అడిగినప్పుడు వెంటనే పేతురు, అన్నిటికీ ముందుండే పేతురు ముందుకు వచ్చి ఒక మహోన్నత సమాధానాన్ని అందిస్తూ ఉన్నాడు. అది ఏ విశ్వాస సమాధానము, అది ఏ విశ్వాస ప్రకటనము. నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని ప్రకటిస్తూ ఉన్నాడు. వెంటనే ప్రభు అంటాడు, నీకు ఈ సత్యాన్ని విషదపరిచింది నీ శరీరము, నీ రక్తము కాదు, అనగా నీ భౌతిక దేహము కాదు, నీ తెలివితేటలు కాదు, నీ జ్ఞానము కాదు, నా పరలోక తండ్రి నీకు ఆ సత్యాన్ని విశదపరిచి ఉన్నాడని ఒక మాట అంటాడు. అనగా ప్రభువే పేతురు ద్వారా ఆ విశ్వాసాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా పేతురు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నాడో మనం గమనించాలి. మనము కూడా ప్రభువే రక్షకుడు, క్రీస్తు ప్రభు నామంలో రక్షణ కలదు అన్నటువంటి ప్రకటనను మనము చేయాలంటే మనం ప్రభువును ప్రేమించాలి. పేతురు ప్రభువును ప్రేమించాడు కాబట్టి 2 విషయాలు చేస్తూ ఉన్నాడు. మొదటిది తన విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు. రెండవది శ్రీసభ బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇంత గొప్ప విశ్వాస ప్రకటన చేసిన తర్వాత పేతురు, నీవు రాయివి, ఈ రాతి మీద నేను నా సంఘమును నిర్మించదను అని ప్రభు అంటూ ఉన్నాడు. అనగా ఎప్పుడైతే మనము విశ్వాస ప్రకటన చేస్తామో అప్పుడే క్రైస్తవ సంఘ నిర్మాణము జరుగుతుంది. అనగా మనము అటువంటి సంఘానికి, అటువంటి సంఘ జీవితానికి, అటువంటి విశ్వాస జీవితానికి, క్రీస్తు జీవితానికి, రక్షణ జీవితానికి పునాదిగా మారాలి అన్నటువంటి సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అందుకొరకే ఉత్థానమైన తర్వాత యేసు ప్రభు, మనము యోహాను సువార్త 20వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. పేతురును ఒక మాట అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా అని పేతురు అన్నప్పుడు ప్రభువు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. నా మందను మేపుము. ఉత్థానానికి ముందు ఇదిగో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు రాయివి, నీ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఉత్థానం తరువాత, రక్షణ ప్రక్రియ అయిపోయిన తర్వాత నూతన శ్రీ సభను, నూతన క్రైస్తవ జాతిని ఏర్పాటు చేసినప్పుడు పేతురును ఇదిగో ఈ మందను మేపుమని ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని స్వీకరించాలన్నా, ఆ వాగ్దానాన్ని వాస్తవ రూపము చేయాలన్నా మాకున్నటువంటి ఒకే ఒక ఆధారము ప్రేమించడము. ప్రభుని ప్రేమించాలి. ప్రభుని ప్రేమిస్తే పేతురు వలె మనం కూడా ప్రభుని ప్రకటించగలము, ప్రభు యొక్క సంఘానికి పునాదిగా ఉండగలము. మరి 3వది పౌలు గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత పౌలు పరివర్తన చెంది ప్రభుని ప్రబోధించినవాడు. ఒకప్పుడు క్రీస్తును విశ్వసించిన వారందరినీ కూడా హింసించే ఆ సౌలు ఏ విధంగా పౌలుగా మారుతూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఉత్థాన క్రీస్తుని యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడిని విశ్వసించిన తర్వాత తనను తాను అపోస్తులుగా ప్రకటించుకుంటూ అందరికీ కూడా సువార్త సేవను అందించడానికి కంకణం పెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అతని పరివర్తనము క్రైస్తవ సంఘానికి పునాది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరినైతే హింసించాలని ఆయన కోరుకున్నాడో అటువంటి వారి వద్దకి వెళ్ళి స్వయాన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను ఉత్థాన క్రీస్తు యొక్క శిష్యుణ్ణి అని. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప పరివర్తనం, ఎంత ఘనమైన దేవుని కార్యము పౌలులో జరుగుతుందో చూడండి. ఇక అక్కడ నుండి ఆయన పొందిన అనేక శ్రమలు, చెరసాలలో ఉంచబడ్డాడు, హింసలు పొందుతూ ఉన్నాడు. వీటన్నిటి మధ్యలో కూడా ఆయన అంటాడు, ఇవన్నీ కూడా ప్రభుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. ముఖ్యంగా మనము రోమీయుల పత్రికలో చూస్తూ ఉన్నాము. 8వ అధ్యాయము 35వ వచనంలో
ఒక గొప్ప మాట అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? ఎవరు కూడా పేదరికము కానీ, క్షామము కానీ, యుద్ధము కానీ, చివరకు మరణము కానీ మనలను వేరు చేయలేవని బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే అంత గొప్పగా పౌలు ప్రభువును ప్రేమించాడు కాబట్టి, అంతే మహోన్నతంగా ఆ ప్రభుని ప్రబోధించాడు. ప్రేమించాడు కాబట్టి ప్రబోధించాడు. అన్యులకు ఒక గొప్ప ఆధారంగా నిలబడి సువార్త సేవను అందించాడు. కాబట్టి ప్రియులారా, ఈ 3 సత్యాలు మనం ధ్యానించుకోవాలి. మొదటిది, శిష్యులు నియమించింది యేసు ప్రభువే. అది ప్రభుని సంకల్పమని గుర్తించాలి. అదేవిధంగా మన అందరి పిలుపు కూడా ప్రభుని సందేశ సువార్త కొరకే అని మనం భావించాలి. రెండవది, పేతురు వలె మనము బలముగా ఉండాలి. అదేవిధంగా పౌలు వలె ప్రభు కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ ఇరువురు కూడా వేద సాక్షులుగా ప్రభు యొక్క సువార్త కోసం మరణించారు. ఒకరేమో పౌలు గారు శిరచ్ఛేదన కావించబడ్డాడు. పేతురు శిలువ మీద తలక్రిందులుగా వ్రేలాడి మరణించాడు. ఈ విధంగా ఇద్దరు కూడా వెనకడుగు వేయకుండా తాము విశ్వసించిన క్రీస్తు కోసము తమ ప్రాణాన్ని సమర్పించాడు. పేతురు ప్రభువుని ప్రకటించాడు, పౌలు ప్రభువుని ప్రబోధించాడు. మరి మనము కూడా ఈ పండుగ రోజు ముందుగా ప్రభువుని విశ్వసించాలి, ప్రేమించాలి, తర్వాత ప్రకటించాలి, ప్రబోధించాలి. అటువంటి గొప్ప శక్తిని దయచేయమని, విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించే భాగ్యాన్ని మనం దయచేయమని, పేతురు పౌలుల పునాదులపై మన జీవితాన్ని నిర్మించుకునే అనుగ్రహం దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.